42% రిజర్వేషన్ కల్పించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. జై కాంగ్రెస్. 50% రిజర్వేషన్ల క్యాప్ను ఎత్తివేసినటువంటి కాంగ్రెస్, 42% రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, గాంధీ శ్రీనివాస్ రెడ్డి గారు బాలైన వర్గాల ఆశ కాంగ్రెస్ పార్టీ. రవి అందరూ కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఏకగ్రీవంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, మున్సిపల్ రిజర్వేషన్ చట్టాన్ని సవరించి 50% పరిమితిని ఎత్తివేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో కల్పించడానికి ఒక గొప్ప ముందడుగు వేసింది. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ కల్పించి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒక దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఘనంగా బీసీల్ని సత్కరించింది, సన్మానించింది. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు కల్పించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎటువంటి లోటుపాట్లు లేకుండా న్యాయ నిపుణులటువంటి సలహాలు తీసుకుని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అట్లనే రాష్ట్రపతి సంతకం కోసం అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి బిల్లు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టినా కూడా మళ్ళీ గవర్నర్ కోసం సంతకం కోసం పంపిస్తే గవర్నర్ గారు కూడా ఈ రోజు సంతకం చేయకుండా జాప్యం చేసినా కూడా స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులకి స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి గొప్ప తీర్మానాన్ని ఆమోదించడం తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ బీసీ సోదరులందరికీ కూడా గర్వకారణం. దీన్ని యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తా ఉంది. అట్లనే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పార్టీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లని 42% రిజర్వేషన్లు కల్పించి తీరాలన్నటువంటి సంకల్పానికి ఈ రోజు బీసీ సమాజం అంతా కూడా జేజేలు పలుకుతా ఉన్నది. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఎవ్వరు కూడా
నిఖార్సైనటువంటి బీసీ సోదరుల యొక్క సాధికారత కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించాలని, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శితం 42% రిజర్వేషన్లని కల్పించి ఈ రోజు తమిళనాడు రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే 50% మించి బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకి బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. యావత్ తెలంగాణ సమాజం వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో అనేక మంది బీసీ సోదరుల్ని, సోదరీమణుల్ని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, సర్పంచులుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, డీసీసీబీ డైరెక్టర్లుగా, డీసీసీబీ అధ్యక్షులుగా ఎన్నుకునేటువంటి ఆస్కారం కలుగుతా ఉన్నది. ప్రజలంతా ముక్త కంఠంతో దీన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లతో ప్రతి ఒక్కరు కూడా పాలాభిషేకం, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయబోతున్న సందర్భంగా కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తాను.